బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇటీవల భుజానికి గాయం కావడంతో ఇక మరి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నటువంటి ఎన్టీఆర్కు బుధవారం వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఇక మరి ఆర్థోస్కోపిక్ అనేటువంటి విధానంతో అయితే మరి నిర్వహించినటువంటి ఈ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని చెప్పేసి కిమ్స్ వైద్యులు వెల్లడిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం అయితే ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అయితే తెలుస్తోంది. భుజానికి గాయం కావడంతో ప్రత్యేకమైనటువంటి వైద్య బృందంతో అయితే సంప్రదించినటువంటి అనంతరం ఆ తర్వాత పూర్తిగా కోలుకునేందుకు మరి ఆర్థోస్కోపిక్ అనేటువంటి సర్జరీ చేయాలని చెప్పేసి వైద్యులు అయితే నిర్ణయించారు. దీంతో మరి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో మరి ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం అయితే ఎన్టీఆర్కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. ఈ సర్జరీ అనంతరం ఎన్టీఆర్ క్షేమంగా ఉన్నారని, ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పేసి కిమ్స్ వైద్యులు తెలియజేస్తున్నారు. ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, ఇక డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు, ఇక సూరపనేని నేతృత్వంలోని వైద్య బృందం అయితే ఈ శస్త్రచికిత్సను పూర్తిగా విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మరి ఇక సర్జరీ పూర్తిగా విజయవంతం కావడంతో అయితే ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంట చెప్పేస్తూ కూడా మరి వైద్యులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక సర్జరీ తర్వాత ఆయన క్రమబద్ధమైనటువంటి పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. వైద్యుల సూచనల మేరకు ఎన్టీఆర్ కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నారు. దాదాపుగా 2 నుంచి 3 నెలల వ్యవధిలో అయితే పూర్తిగా కోలుకొని తిరిగి సాధారణ స్థితికి వస్తారని చెప్పేసి వైద్యులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తన భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో జూనియర్ ఎన్టీఆర్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తన క్షేమాన్ని కోరుకున్నటువంటి అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు. ఇక మీ అందరి అండదండలతో అయితే ఇక త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ కూడా ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ఆరోగ్యం పైన అభిమానుల్లో నెలకొన్నటువంటి ఆందోళనకు తెరపడిందని చెప్పొచ్చు. సర్జరీ విజయవంతం కావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నటువంటి ఎన్టీఆర్ రాబోయే 2 నుంచి 3 నెలల్లో పూర్తిగా కోలుకొని తిరిగి తన యొక్క సాధారణ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, ఎన్టీఆర్కు భుజానికి గాయం కారణంగా అయితే ఆయన హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తా ఉంది. మరి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వైద్యులు ఏం చెప్తా ఉన్నారు బబిత? రైట్ రాధాకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకైతే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఇటీవల భుజానికి గాయం కావడంతో సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో అయితే ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం రోజు వైద్యులు సర్జరీ అయితే చేశారు. ఆర్థోస్కోపిక్ విధానంలో ఆయనకి సర్జరీ అయితే జరిగింది. అది సక్సెస్ఫుల్ గా జరిగిందని కిమ్స్ డాక్టర్స్ అయితే వెల్లడించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని కూడా తెలిపారు. ఇక భుజానికి గాయం కావడంతో ప్రత్యేక వైద్య నిపుణుల బృందంతో సంప్రదించిన అనంతరం త్వరగా పూర్తిగా కోలుకునేందుకు ఆర్థోస్కోపిక్ సర్జరీ చేయాలని అయితే డాక్టర్స్ నిర్ణయించారు. ఇక దీంతో సికింద్రాబాద్ కిమ్స్ లో ఆర్థోపెడిక్ సర్జన్ల టీమ్ తో ఎన్టీఆర్ కి అయితే సక్సెస్ఫుల్ గా సర్జరీ అయితే నిర్వహించారు. ఇక ఈ సర్జరీ తర్వాత కూడా ఎన్టీఆర్ క్షేమంగా ఉన్నారని, ప్రెసెంట్ ఆయన అండర్ డాక్టర్ కన్సల్ట్ లో ఉన్నారని కూడా డాక్టర్స్ తెలిపారు రాధాకృష్ణ. ఇక
ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు సూరపనేని వీళ్ళ బృందంలో శస్త్రచికిత్స అయితే పూర్తి చేశారు. సర్జరీ పూర్తిగా విజయవంతం కావడంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకుంటారని కూడా వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సర్జరీ తర్వాత ఆయన క్రమబద్ధమైన మళ్ళీ ముందులాగే ఉండొచ్చు అన్న ఇదిని కూడా వాళ్ళు తెలియజేశారు రాధాకృష్ణ. సో మరి పూర్తిగా ఆయన కోలుకొని మళ్ళీ షూటింగ్లలో కావచ్చు ఆయన యథావిధిగా సాధారణ జీవనాన్ని కొనసాగించడానికి ఎంత టైం పట్టొచ్చు? ఇది ఆల్మోస్ట్ 6 నుంచి 8 వారాలు పట్టొచ్చు అని చెప్పారు. మరోవైపు తన భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో కూడా ఎన్టీఆర్ వాళ్ళ డాక్టర్స్ కి అయితే థ్యాంక్ యూ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక తన క్షేమాన్ని కోరుకున్న అభిమానులు అలాగే శ్రేయోభిలాష్ అందరికి కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఇక వారందరూ మీ అందరి అండతోనే త్వరలోనే ముందుకు వస్తానంటూ కూడా ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ అయితే పోస్ట్ చేశారు. అండ్ కంప్లీట్ గా 6 to 8 వీక్స్ అయితే అండర్ డాక్టర్స్ పర్యవేక్షణలో కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోవాలని కూడా డాక్టర్స్ సూచించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ ఆరోగ్యంపై అయితే అభిమానుల్లో నెలకొన్న ఆందోళన తెరపడిందనే చెప్పుకోవచ్చు. సర్జరీ సక్సెస్ఫుల్ కావడంతో త్వరగా కోలుకోవాలని కూడా అటు సినీ ప్రముఖులు ఇటు అభిమానులు కూడా ఆకర్షిస్తున్నారు రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. ఎస్, ఇక ప్రస్తుతం అయితే ఎన్టీఆర్కు ఏదైతే శస్త్రచికిత్స జరిగిందో అది పూర్తిగా అయితే విజయవంతమైనట్టు తెలుస్తోంది. ఇక మరి ఆయన భుజానికి అయినటువంటి గాయం కూడా పూర్తిగా మరి అది నయం కావడానికి ఆ పెయిన్ శస్త్రచికిత్స నుంచి పొందినటువంటి పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ను కూడా ఖచ్చితంగా ఆయన పూర్తిగా కోలుకోవడానికైతే దాదాపుగా 6 నుంచి 8 వారాల సమయం పడుతుందన్న కోణంలో తెలుస్తోంది. అంటే 3 నెలల సమయం ఖచ్చితంగా పట్టే అవకాశం అయితే తెలుస్తూ ఉంది. ఇక మరి ఈ క్రమంలోనే తన శస్త్రచికిత్స కంప్లీట్గా విజయవంతం కావడం వల్ల కూడా మరి ఎన్టీఆర్ కూడా అభిమానులకు అటు వైద్యులకు అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.